నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో తమిళనాడు అనేది రిజల్ట్ డిఎంకేకి అనుకూలంగా వస్తుందని ప్రతి సర్వే సంస్థ నేషనల్ మీడియా కూడా చెప్పింది. కానీ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తుంది, సుమన్ టీవీ ప్రెడిక్ట్ చేసింది డెఫినెట్గా కింగ్ మేకర్ కాదు, కింగ్ అవుతాడు విజయ్ అని. ఎందుకంటే ఎన్టీఆర్ తర్వాత, ఎంజీఆర్ తర్వాత, జయలలిత తర్వాత విజయ్కి మాత్రమే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ పక్కన పెడితే చాలా మందికి మంచి చేశాడు, మంచి చేస్తున్నాడు అనేది ఓటర్గా పక్కన పెడితే ప్రతి ఒక్క తమిళనాడు మనసులో విజయ్ అలా ఉండిపోయాడు. ప్రతి ఇంట్లో ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి విజయ్ని ఫస్ట్ నుంచి కూడా తమిళనాడు ప్రజానీకం గమనిస్తూనే ఉంది. ఎందుకంటే డిఎంకే పార్టీ క్లియర్గా ఒక అజెండాతో ముందుకెళ్ళింది. సో డిఎంకేకి ఇంకా పోటీ లేదు. అన్నా డిఎంకే జయలలిత చనిపోయిన తర్వాత డిఎంకే మాత్రమే తమిళనాడులో ప్రతిసారి జెండా ఎగరవేస్తుందని చెప్పేసి స్టాలిన్ కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, ఈ పార్టీని మించిన పార్టీ ఇంకా తమిళనాడులో పుట్టదు. ఎందుకంటే ఎంతో మంది సినిమా నటులు, విజయకాంత్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది సినిమా నటులు తమిళనాడులో విజయం సాధించలేకపోయారు. ఎంతో మంది నటీనటులు కూడా వచ్చారు, విజయం సాధించలేకపోయారు. కేవలం ఆ ఎరా అనేది జయలలితతో ముగిసిపోయింది. ఇక జయలలిత శకం ముగిసిపోయింది కాబట్టి డిఎంకేకి మాత్రమే పట్టం కడతారని చెప్పేసి మొత్తం డిఎంకే శ్రేణులు కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, ఆ కుటుంబం కావచ్చు, డిఎంకేకి కరుణానిధి ఫ్యామిలీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఒక్కసారిగా విజయ్ అంటే అతి తక్కువ టైంలో పార్టీ పెట్టి ఎంత పెద్ద ఎత్తున విజయం సాధించడం ఆషామాషి కాదు. అది ఏ పార్టీకి కూడా చెందలేదు. ఎందుకంటే మనం ఎలక్షన్స్ టైంలో కూడా ప్రతిదీ కూడా సుమన్ టీవీ ప్రెడిక్ట్ చేసుకుంటూనే వచ్చింది. సుమన్ టీవీ తమిళనాడు వెళ్ళి విజయ్ ఫాదర్ని కూడా ఇంటర్వ్యూ చేశాం. విజయ్ ఫాదర్ని సోయానా ఎస్ఏ చంద్రశేఖర్ గారిని నేనే ఇంటర్వ్యూ చేశాను. చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే డెఫినెట్గా విజయ్ని అభిమానిస్తున్నారు. ఆ అభిమానం ఓట్ల రూపం కూడా చూపిస్తారు. డెఫినెట్గా విజయం సాధిస్తాడు, టీవీకే పార్టీ అనేది విజయం సాధించి విజయ్ సీఎం అవుతాడు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్టయితే ఎక్కడా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా విజయ్ని పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఏ క్యాంపెయిన్లో కూడా విజయ్ మనకు కనిపించలేదు. మీరు చూస్తే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోని ఇలా పట్టుకొని ర్యాలీ టైంలో, క్యాంపెయినింగ్ టైంలో విజయ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వాడుకున్న ఫోటోని విజయ్ ఎలా చూపించడం జరిగింది ప్రతి క్యాంపెయిన్లో, ప్రతి నియోజకవర్గంలో కూడా. అంటే యువత రాబోతుంది, అంటే అతనికి చాలా మంచి భవిష్యత్తు ఉంది, కోట్ల రెమ్యునరేషన్, అంటే రాజకీయాల్లో కూడా రాని గుర్తింపు సినిమాల్లో వచ్చింది. ఎందుకంటే విజయ్ సినిమాల్లోకి వచ్చినప్పుడు నీ ముఖం చూసుకున్నావా, సినిమాలకు పనికొస్తావా అని హేళన చేసిన విజయ్ అది చాలా మైండ్లోకి చాలా గట్టిగా తీసుకొని ఈరోజు తమిళనాడులో ఇళయ దళపతి నెంబర్ 1 స్టార్గా ఎదగటానికి వన్ ఆఫ్ ద రీజన్. చిన్నప్పటి నుంచి కూడా తను ఏది అనుకుంటే అది అవ్వాలన్న కసి, ఆ కసి అనేది ఫస్ట్ నుంచి ఉందని చెప్పేసి వాళ్ళ ఫాదర్ కూడా మన ఇంటర్వ్యూలో చెప్పారు, ఎస్ఏ చంద్రశేఖర్ గారు. బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చూస్తే ఏ సర్వే సంస్థ అయినా ప్రతి సర్వే సంస్థ కూడా విజయ్కి అనుకూలంగా ఎవరూ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే 10 సీట్లు గెలుస్తాడా, 15 సీట్లు గెలుస్తాడా, అంతకు మించి గెలవటం చాలా కష్టం. అసలు విజయ్ ఒక్కడే గెలుస్తాడా, అసలు విజయ్ కూడా గెలవడా, ఇలా రకరకాల కథనాలు మనందరం చూస్తూనే వచ్చాం. కానీ ఒక్కసారిగా సెంచరీ దాటి ముందుకెళ్ళిపోతుంటే ప్రతి ఒక్కళ్ళు అసలుకి చెప్పాలంటే ఏడీఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, వీళ్ళందరికి కూడా వణుకు పుట్టింది. ఎప్పుడైతే మార్నింగ్ విజయ్ ఇంకా 1 ఫిగర్తో ఉన్నారో ఇంకా టీవీకేకి అంత సీన్ లేదులే అనుకున్నారు. కానీ ఒక్కసారిగా బ్యాలెట్స్ ఓపెన్ అయ్యి కౌంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా విజయ్ దుంబింబి అని చెప్పుకోవచ్చు. ఇంకా తగ్గలేదు, విజయ్ ఎక్కడా కూడా తగ్గలేదు. తన విజయకేతనం ఎగరవేసే ఫిగర్ కూడా దాటే క్షణం రాబోతుందన్నమాట. ఆల్మోస్ట్ విజయ్ 105 కూడా దాటారు. ఇప్పుడు మార్నింగ్ 9 అయిపోతుంది. మనం ఇక్కడ నుంచి చెన్నై స్టార్ట్ అయ్యాం. నేషనల్ మీడియా కూడా టీవీకే పార్టీకి అనుకూలంగా ఇవ్వలేదు. ఒక్క సుమన్ టీవీ మాత్రమే ఫస్ట్ నుంచి కూడా ప్రెడిక్ట్ చేసింది విజయ్ డెఫినెట్గా సీఎం అవుతాడు. కానీ ఏదైతే విజయ్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి, విజయ్కున్న ఫ్యాన్స్ని చూసి, విజయ్కున్న క్రేజ్ని చూసి చెప్పలేదు. ఎందుకంటే డెఫినెట్గా అక్కడ కోరుకుంటున్నారు, కొత్త గవర్నమెంట్ని కోరుకుంటున్నారు, చేంజ్ కోరుకుంటున్నారు. ఎందుకంటే
ఎందుకంటే మీరు చూస్తే ఏడీఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఒకసారి వాళ్ళు, ఒకసారి వీళ్ళు మాత్రమే వస్తారు అక్కడ. అంటే ఎప్పుడు మనం ఎంత బాగా చేసినా కానీ అక్కడ గవర్నమెంట్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. బట్ జయలలిత గారి మరణం తర్వాత అసలు ఆ పార్టీని నడిపించే నాయకుడు లేక, ఆ పార్టీని నడిపించే అంటే ఎడపడి అంత పొటెన్షియల్ స్ట్రెంత్ లేని వ్యక్తి అని చెప్పుకోవచ్చు. జయలలిత చనిపోయిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఆయన సీఎం అయ్యారు. ఇంకొకటి మీరు గమనిస్తే డిఎంకే పార్టీ ప్రతి ఒక్కరిని కలుపుకుపోయింది. ఏదైతే కూటమి మాకొద్దు అని చెప్పుకున్న డిఎంకే పార్టీ అటు పక్కన కాంగ్రెస్ కావచ్చు, ఇంకో పక్కన విజయకాంత్ వైఫ్ను కావచ్చు, ఇంకో పక్కన అన్ని పార్టీలని, చిన్న చితకా పార్టీలు అన్నింటినీ కలుపుకోపోయి డెఫినెట్గా విజయ్ని ఓడించాలి, విజయ్ని ఓడించడమే మా ప్రధాన కర్తవ్యం అని చెప్పేసి ఎలక్షన్లో దిగారు. కానీ విజయ్ ఒకటే కోరుకున్నాడు, ఏ పార్టీ సపోర్ట్ నాకు అక్కర్లేదు, ఎవరి సపోర్ట్ నాకు అక్కర్లేదు, ఏ వ్యక్తుల సపోర్ట్ నాకు అక్కర్లేదు, ఏ సినిమా హీరో, ఏ సినిమా యాక్టర్స్ సపోర్ట్ కూడా నాకు అక్కర్లేదు, నేను ఒక్కడినే ప్రజల్లోకి వెళ్తాను, డెఫినెట్గా చేంజ్ కోరుకుంటున్నారు ప్రజలు, అది మాత్రమే నేను గమనించాను అని ఒక్కడే రాజకీయాలలో నిజంగా వెన్నెముకలో వణుకు పుట్టిందని చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగా క్యాంపెయిన్ చేసుకున్నారు. తన క్యాంపెయిన్ చేసుకున్న ప్రతి చోట కూడా నవ్వారు అందరూ. అంటే పెద్దగా జనం కూడా రావట్లేదు. విజయ్కి ఏమైనా పిచ్చి పట్టిందా? విజయ్కి చెప్పాలంటే క్యాండిడేట్స్ కూడా లాస్ట్ మినిట్ వరకు దొరకలేదు. లాస్ట్ మినిట్ వరకు క్యాండిడేట్స్ లేరు. పార్టీలో ఒక 5 కోట్లు 10 కోట్లు కూడా ఖర్చు పెట్టుకోలేని వ్యక్తులకు కూడా సీట్లు ఇచ్చాడు అనమాట. అంటే చూస్తే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఇక్కడ పోటీ చేసినప్పుడు అంటే డబ్బులు లేవన్న ఒక రీజన్తో పార్టీని ఓడగొట్టారు అని చెప్పారు. కానీ ఇక్కడ డబ్బులు కూడా పనిచేయలేదు అనమాట. కేవలం చేంజ్ కోరుకున్నారు. అంటే ఓటర్లో చేంజ్ కావాలని కోరుకుంటే చాలు, ఇక్కడ డబ్బులు కాదు మ్యాటర్ అనేది. అంటే నాకు తెలిసి ఇంకొక 10 తరాలకి విజయ్ మాత్రమే గుర్తుంటాడు. ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్, ఒక జయలలిత, ఒక విజయ్. అంటే ఆ తరహాలో స్టార్డమ్ ఉన్న ఏ హీరోలు కూడా, ఇక్కడ చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, సింగిల్గా వెళ్ళి ఏం సాధించలేకపోయారు అనేది కూడా గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు ప్రజలు. అంటే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడట్లేదు, చెప్తున్నాను. అంటే కంపారిజన్ వచ్చినప్పుడు మెగాస్టార్కి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బోత్ కంబైన్ స్టేట్స్ ఉన్నప్పుడు. కానీ ఆయన విజయం సాధించలేకపోయారు. కేవలం 18 సీట్లతో మాత్రమే ఆయన ప్రజారాజ్యం పార్టీని ఆ రోజు కాంగ్రెస్లో విలీనం జరిగింది. తర్వాత చూసుకుంటే మీరు పవన్ కళ్యాణ్ కూడా ఒక్కడే గెలవలేకపోయారు. తర్వాత వరప్రసాద్ ఒక్కళ్ళే గెలిచారు. తర్వాత కూటమితో పాటు వచ్చినప్పుడు 21కు 21 కొట్టారు. అంటే ఇక్కడ రాజకీయాలలో ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. అంటే ఏం చేయాలనుకుని ప్రజల్లోకి వస్తున్నారు, అంటే ఏం మార్పు కోరుకుంటున్నారు, అంటే వాళ్ళకి ఏం మార్పు కావాలనుకుంటున్నారు, డెఫినెట్గా ఇవన్నీ గమనిస్తున్నారు. కాబట్టి ఇంత మంచి విక్టరీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనం మార్నింగ్ రోజా గారితో కూడా మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పారనమాట. డెఫినెట్గా మా ఇండస్ట్రీయే కాదు, మొత్తం ఓటర్స్ కూడా మార్పు కోరుకున్నారు. సో ఆ దిశగా విజయ్ వెళ్తున్నారని. సో ఆల్రెడీ మనం చెన్నై వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఉన్న టీవీకే పార్టీ శ్రేణులు కావచ్చు, లేకపోతే క్యాండిడేట్స్ కావచ్చు, సో ఎందుకు ప్రజలు ఇంత మంచి విక్టరీ ఇచ్చారో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. అండ్ సాలూరి వాసురావు గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సాలూరి కోటి గారి బ్రదర్, సాలూరు రాజేశ్వరరావు గారి అబ్బాయి. చాలా సినిమాలకి కంపోజిషన్ చేశారు. వాళ్ళ ఫాదర్ ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. సో వాసురావు గారు నమస్తే అండి. మొత్తం తమిళనాడు మొత్తం కూడా సో విజయ్ పాటలతో, విజయ్ నామ స్మరణతో మారుమోగిపోతుంది. ఎవరు కూడా ఊహించలేదు ఇంత పెద్ద విక్టరీ విజయ్కి ఖాతాలో వేసుకుంటారు. పార్టీ పెట్టిన అంటే ఫస్ట్ టైమే, ఎలక్షన్స్కి వెళ్ళిన ఫస్ట్ టైమే ఇంత పెద్ద విక్టరీ ఇస్తారని ఎవ్వరు అనుకోలేదు. అందరూ డిఎంకే వచ్చేస్తుంది అన్నారు. ఏముంది, తమిళనాడులో సినిమా ఇండస్ట్రీ ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు, కానీ తను మాత్రం చాలా పెద్ద విక్టరీ సాధించారు. ఏం చెప్తారు? మంచి అసోసియేషన్ ఉంది వాళ్ళ ఫ్యామిలీతో మీకు? చాలా దగ్గర. వాళ్ళ మదర్ నేను గిటార్ వాయించే రోజుల్లో ఆవిడ పాట పాడేదన్నమాట. అలాగా అలా ఉంచుదాం. ఈయన ఎన్టీ రామారావు గారు, ఎంజిఆర్ గారు, తర్వాత విజయ్, వాళ్ళ ముగ్గురే హీరోస్, పొలిటికల్ హీరోస్. వాళ్ళ ముగ్గురే ఇలాగ వచ్చారు. ఒకళ్ళ సపోర్ట్. ఎస్, ఎవరు నాకు తెలిసి ఉప ముఖ్యమంత్రి కూడా ఉండడు అనమాట దీనికి ఈసారి తమిళనాడులో. అవును, ఎందుకంటే ఆయన ఒక్కడే, సినిమా వాడు ఒక్కడు కూడా సపోర్ట్ చేయలేదు. మీరు అన్నది మీరు ధైర్యంగా చెప్పారు. రోషన్ గారు, సుమన్ టీవీ రోషన్ గారు చాలా ధైర్యంగా చెప్పారు. నాకు చాలా బాధాకర విషయంగా ఉండేది అనమాట. ఒక్కళ్ళు కూడా ఆయనకి సపోర్ట్ చేయలేదు. ఆయన సినిమాని నొక్కేశారు, రిలీజ్ అవ్వకుండా.
అది ఎంత పెద్ద తప్పు, అది అంత తప్పు చేశారు. అయితే ఈయన నేను అనుకోవడం సార్, ఇంకోటి పేరు ఎత్తుతే మీరేం అనుకోకూడదు. చెప్పండి. జయలలిత గారు కానీ చెడు స్నేహాలు చేయకుండా ఉంటే తమిళనాడుని సింగపూర్ ని చేసేది. అదేలాగా విజయ్ గారు కూడా అయితే చాలా మీటింగ్స్ లో వాళ్ళ క్యాండిడేట్స్ తో వాళ్ళతో జూమ్ మీటింగ్ మాట్లాడినప్పుడు ఆయన అన్నప్పుడు మనం డీసెంట్ గా జాగ్రత్తగా కల్చర్డ్ గా మనం నడుచుకొని, పొలిటీషియన్ అంటే ఒక పేరు ఉంది, పొలిటీషియన్స్ అంటే ఇలాగ కూడా ఉంటారా అన్న పేరు మనం తెచ్చుకోవాలి. మనం గెలుస్తాము అన్నాడు. ఇంకో విచారకర విషయం అంటే నిన్న రాత్రి వరకు కూడా డిఎంకేవే గెలుస్తుంది. డిఎంకే ఇతనికి వచ్చి 18% కూడా రాదు అని చెప్పారండి. మా అందరూ చాలా విచారం వేసింది, అదేంట్రా విజయ్ ఇలా అయిపోతాడా పాపం అని. అయితే ఎవరిని అడిగినా ఎవరు కొట్టేశారని ఇంకెవరికి వేస్తాం, విజయ్ వేస్తాం. మాకు కొత్త వాటర్, తమిళనాడుకి కొత్త వాటర్ కావాలి. ఎప్పుడు చూడు వీళ్ళేనా, ఇకపైన అలా ఉండదు. 5 years కానీ ప్రజలు కూడా ఇంతలా ఆదరిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మేబీ. ఎందుకంటే దాని తర్వాత విజయకాంత్ వచ్చారు, కమల్ హాసన్ వచ్చారు, రజనీకాంత్ వచ్చారు. చెప్పాలంటే వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉంది. అయినప్పటికీ కూడా ప్రజలు విజయ్ని నమ్మటం నిజంగా గ్రేట్ కదా అసలుకి. తర్వాత ఇంకొక చిన్న అతనికి వచ్చి చెడ్డ పేరు తేడానికి ఆయన యాంటీ హిందూ, ఆయన క్రిస్టియన్స్ నే ఓట్లు అడుగుతున్నాడు, అతని పేరు విజయ్ జోసెఫ్ అని అలా కూడా ప్రచారం చేశారు అపోజిషన్ వాళ్ళు. ఆయన అవన్నీ కేర్ చేయకుండా మన తెర మీదకి విడాకులు తీసుకొచ్చారు, త్రిష పేరు తీసుకొచ్చారు, ట్రిషాని యూజ్ చేసుకున్నారు. ఈయన ఒక్కొక్క గుడికి, హిందూ గుడులకి, అమ్మవారి గుడులకి, విఘ్నేశ్వరుడి గుడికి, అయ్యప్ప గుడికి, అన్ని గుడిలకి మొన్న షిరిడీకి వెళ్ళొచ్చాడు. అన్ని చేసి అప్పుడు ఇంకా తెలుసుకున్నారు, నో ఇతను అలాంటి వాడు కాదు, విజయ్ రావాలి అని డిసైడ్ అయిపోయారండి. అందరూ డబ్బులు తీసుకున్నారు, డబ్బులు జబ్బులు వేసుకొని విజయ్ కొట్టేశారు. సో మీకెంత ఆనందం, విజయ్ రావడం మీకు చాలా ఆనందంగా. చాలా ఎందుకంటే సింగిల్ గా ఎవరు సపోర్ట్ లేకుండా అధికారం, అంటే ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉందో అధికారంలోకి రావడం చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే చాలా కష్టాలలో ఆయనకి ప్రజలు అండగా ఉన్నారని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే మీరు చూశారు ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ విజయం సాధించలేకపోయారు సింగిల్ గా. అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత విజయ్ అనే వ్యక్తి సౌత్ లో, ఇక్కడ తెలుగు, కర్ణాటక, తమిళనాడు, కేరళ కాదు కావాల్సింది, మనమంతా సౌత్ అనేది ఒక ఇండస్ట్రీ, దట్స్ ఆల్. సో అలాంటి వ్యక్తికి ఏ ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ రాలేదు వాస్తవంగా చెప్పాలంటే. అందుకనే నేను అన్నాను, ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్, విజయ్ వాళ్ళ ముగ్గురు అంతే. సో నేను చెన్నై వస్తున్నాను సార్, డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతాను సినిమా వాళ్ళందరినీ, రాజకీయ నాయకుల్ని అక్కడికి వస్తున్నాను, డెఫినెట్ గా కలుద్దాం. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్ కాల్లో కనెక్ట్ అయినందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.